ఇది వన్ ఆఫ్ మై 5 AM మార్నింగ్ రొటీన్ అన్నమాట. ఫుల్ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉందండి. చెక్ చేయకుండా అంటే చెక్ చేసేయండి. లింక్ కూడా కింద ఇవ్వడానికి ట్రై చేస్తాను. నైట్ పడుకునే ముందు పెరుగు తోడుకు పెట్టాను అనమాట ఇన్స్టంట్ పాట్లో. సో పొద్దున వచ్చేటప్పటికి 7:30 గంట చూపించింది. ఇంకా అరగంట తర్వాత యోగర్ట్ అనే వస్తుంది, అంటే పెరుగు అయిపోయిందని అర్థం. సో తీసి చూస్తే చూడండి ఎంత చక్కగా పేరిందో. అసలు పెరుగు ఇలాగా తీస్తే విరిగిపోవాలి, అప్పుడే పెరుగు బాగా తోడుకున్నట్టు. తర్వాత నా మార్నింగ్ డోస్ కాఫీ పడుతుంది. అలాగే ఎగ్ బాయిలర్లో ఎగ్స్ పెట్టేశాను. నేను ఇన్స్టెంట్ పాట్లో పెరుగు ఎలా తోడు పెడతానో వీడియో పెట్టమన్నారు కదా, ఎప్పుడన్నా పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇది చాలా సింపుల్ అండి. యాక్చువల్లీ అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది యోగర్ట్ అని, అది సెలెక్ట్ చేసేసుకోవడమే. డిపెండ్స్ ఆన్ సీజన్ బట్టి ఒక్కోసారి 8 hours, ఒక్కోసారి 6 hours అలా అన్నమాట. ఆల్సో డిపెండ్స్ ఆన్ మీరు ఎంత ఇనాక్యులం అంటే ఎంత పెరుగు యాడ్ చేశారు తోడుకోవడానికి అన్న దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. కల్చరు ఎంత క్వాంటిటీ, అలాగే ఎంత ఫ్రెష్ అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. తొందరలో వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడైతే మురారి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ మీకు అర్థమైపోయి ఉంటుంది. 5 AM మార్నింగ్ రొటీన్ అంటేనే మోస్ట్లీ లంచ్ బాక్స్ ప్రిపరేషనే ఉంటుంది. మోస్ట్లీ ఏంటి 100% లంచ్ బాక్స్ ప్రిపరేషనే. సో ఇక్కడ ఏంటంటే టమాటో రైస్ చేస్తున్నాను మురారి లంచ్ బాక్స్కి. టమాటో రైస్ చాలా రకాలుగా చేస్తారు కదా. కొందరు ఏంటంటే ప్యూరీ చేసి చేస్తారు, కొందరు జస్ట్ టమాటాలు కట్ చేసి చేసేస్తారు. సో నేనైతే ఇవాళ ఈ పద్ధతిలో చేస్తున్నాను. మీకు రెసిపీ కావాలంటే ఫుల్ వీడియోలో ఉందండి, చెక్ చేయండి. టమాటో రైస్కి నేనైతే ఒక స్పెషల్ పౌడర్ వాడేదాన్ని, హోమ్ మేడ్ పౌడరు. అది అయిపోయింది. అది వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కోకోనట్, మెంతులు, పెప్పరు ఎట్సెట్రా వేసి ఒక హోమ్ మేడ్ మసాలా పౌడర్ చేసేదాన్ని. చెయ్యాలి, అది తొందరలో చేసినప్పుడు షేర్ చేస్తాను. నేను ఆల్రెడీ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ షేర్ చేశాను, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్. టమాటో రైస్తో పాటు బాయిల్డ్ ఎగ్ ఫ్రై కూడా చేస్తున్నాను అనమాట. ప్రోటీన్ ఏదో ఒకటి వెళ్తుంది కదా అని. అండ్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైలో ఇన్స్టెడ్ ఆఫ్ ఆనియన్స్ నేను క్యాప్సికమ్ యూస్ చేస్తున్నాను. వెజ్జీ లాగా ఉంటుంది. ఇంకా మురారికి ఎస్పెషలీ ప్లెయిన్ బాయిల్డ్ ఎగ్ అంటే తినరండి, అందుకని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాను నేను. దాంతోపాటు వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ది హాట్ మీల్ ఇచ్చాను, అలాంగ్ విత్ ఫ్రూట్స్ అండ్ డేట్స్ అన్నమాట. అలాగే గ్రంపీగా ఉంటారు కదా, సో యాక్టివేట్ చేయించడానికి నేను ఏదేదో మాట్లాడుతుంటాను, ట్రై చేస్తుంటాను మురారితో. సో ఓట్స్ హాట్ మీల్ బౌల్లో వేసి ఇచ్చేసాను. ఇంకా కార్లో వెళ్తూ తినేస్తాడు అనమాట. స్కూల్ బస్ అయితే అరౌండ్ 6:55, 7 AMకి వస్తుందండి. అదే మురారిని వాళ్ళ నాన్న డ్రాప్ చేస్తే ఒక 1/2 hour కలిసి వస్తుంది. సో అందుకే కార్లో డ్రాప్ చేస్తున్నాడు కపుల్ ఆఫ్ ఇయర్స్గా. చెక్క 7:30కి బయలుదేరొచ్చు, నాకు కూడా కొంచెం టైం దొరుకుతుంది లంచ్ బాక్స్ ప్రిపరేషన్కి అని. ఇంటి దగ్గర నుంచి స్కూల్కి హార్డ్లీ 10 minutes పడుతుందండి, డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్ కూడా. సో ఆ టైంలో ఇంకా కార్లోనే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేస్తాడు మురారి. ఫుల్ వీడియో చెక్ చేయకుండా అంటే చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.